गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ KPK. నమస్కారం మాస్టర్ EK. నమస్కారం మాస్టర్ MN. నమస్కారం మాస్టర్ CVV. నమస్కారం మాస్టర్ CVV. నమస్కారం మాస్టర్ CVV to your lotus feet. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీకైవల్యపదంబు చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళీలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగన డింబకున్ శారద నీరదేందు ఘనసార పటీర మరాల మల్లికాహార తుషార ఫేన రజతాచలకాస ఫణీస కుంద మందార సుధాపయోధి సితతామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మదికానగ ఎన్నడు కల్గు భారతీ. అమ్మలు గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల ఉండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధి ఇచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికెద వేరొండగాద పలుకగనేలా. భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు సూలికైన దమ్మి చూలికైన విబుధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరుతూ. అపశబ్దంబుల్ కూడియున్ హరిచరిత్రాలాపముల్ సర్వపాప పరిత్యాగము సేయున్ కావున హరిన్ భావించుచు పాడుచున్ జపముల్ సేయుచు వీనులన్ వినుచు అశ్రాంతంబు కీర్తించుచున్ తపసల్ సాధులు ధన్యులౌదురు కదా తత్వజ్ఞ చింతింపుమా. నీ పద్యావళు లాలకించు చెవులున్ నిన్నాడు వాక్యంబులున్ నీ పేరన్ పనిసేయు హస్తయుగముల్ నీ మూర్తిపై చూపులున్ నీ పాదంబులపాంతమొక్కు శిరముల్ నీ సేవపై చిత్తముల్ నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్ నీరేజ పత్రేక్షణ.
సోదర బృందానికి నమస్కారాలు. ఈరోజు మనం దశమస్కందం పూర్వభాగం రహస్య ప్రకాశంలో పూతన సంహారం వివరాలు చదువుకుంటాం. ఇది 212వ పద్యం నుంచి ప్రారంభం అవుతుంది. ప్రస్తుతం 212వ పద్యం యొక్క సారాంశం చదువుకుంటున్నాం. ఇది ఇట్లుండగా కంసుని ఆదేశనమున పూతన అను రాక్షసి కృష్ణుని వెతుకుచూ బయలుదేరాను. పసిబిడ్డలను చంపుటయే దాని స్వభావం. పల్లెలలోనూ పట్టణములలోనూ మాయా రూపిణి అయి సంచరించుచు రోజుల వయస్సులో ఉన్న పసిబిడ్డలను చంపుచు కొన్ని రోజులకు నందగోపుని గోకులమునకు వచ్చాను. ఆకాశములో ప్రయాణించుచూ వచ్చిన ఆ పూతన అదృశ్యముగా ప్రతి ఇంటిలోనూ ప్రవేశించి పసిబాలుని వెతకసాగాను. నందగోపుని ఇంటిని సమీపించగానే ఇంటిలో నుండి పసిబిడ్డ ఏడుపు వినిపించెను. వెంటనే ఆమె కామ్యరూపశక్తితో అందమైన సుందరీ వేషము ధరించి ఉత్సాహముతో లోనికి ప్రవేశించెను. ఆమె ధరించిన రూపము చాలా మనోహరముగా ఉన్నది. అందమైన కన్నులు, ఎత్తైన వక్షోజములు, మచ్చలేని చంద్రుని వంటి ముఖము, ఉన్నదో లేదో తెలియనంతటి సన్నని నడుము, విశాలమైన పిరుదులు, లేత చిగుళ్ళు వలె ఎర్రనైన పాదములు, చేతులు, ఒత్తైన జడకొప్పు. ఆమె రూపము సర్వమోహనముగా ఉండెను. ఆ రాకాసి సుందరి నడుచుచుండగా బంగారు కుండలముల కాంతులు చెక్కిళ్లపై ప్రతిఫలించుచుండెను. జడలో ధరించిన బుట్టెడు మల్లెపూలు గుబాళించుచుండగా ఆ వాసనకు ఆకర్షింపబడిన తుమ్మెదలు ఆ పువ్వుల వెంట వచ్చుచుండెను. చేతుల కంకణములు, మెడలో హారములు కాంతులు చిమ్ముచుండెను. పైట చెంగు కొద్దిగా జారిపోవుచుండెను. ఇట్లా సుందరి బాలకృష్ణుని వద్దకు నడిచెను. ఆమెను చూచిన గోపికా వనితలందరూ నిశ్చేష్టులై నిలబడిపోయిరి. లక్ష్మీదేవి తమను అనుగ్రహించుటికి శృంగార వేషముతో దిగివచ్చుచున్నది కాబోలునని భావించుచు నోటమాటలు రాక నిలబడి ఉండగా ఆ రాకాసి సుందరి నందుని ఇంట ప్రవేశించను. నివురుగప్పిన నిప్పువలే ప్రక్కపైన బాలగోపాలుడు పండుకొని ఉన్నాడు. ఆ కుర్రవాడిప్పుడే దుష్ట సంహారము ప్రారంభించబోవుచున్నాడని మాత్రము ఆమెకు తెలియదు. ఇక్కడ వివరణ ఇచ్చారు. బూడిదలో దాగి ఉన్న అగ్నికణము పైకి కనిపించదు. చేయి పెట్టినచో కాలిపోవును. పైన ఆవరించి ఉన్న బూడిదను తొలగించి చిన్న పుల్లల మధ్య పడవేసినచో ఆ చిన్న నిప్పు కణికయే మహాజ్వాలగా రూపొందను. అట్లే బాలకృష్ణుడు బూడిదలో దాగిన అగ్నికలము వలె ఉన్నాడు. అతడు సంకల్పించిన దుష్ట సంహార కార్యక్రమము ఈ పూతనతోనే ప్రారంభము కాబోవుచున్నది. 217-18 పద్యాల వివరణ. చరాచర సృష్టికి ప్రభువు సర్వలోకేశ్వరుడు అయిన ఆ బాలగోపాలుడు ఆ దుష్ట రాక్షసిని గమనించను. తమను చంపుటకు గాను పాలింట్లలో విషమును ధరించి బాలింతరాలెవలే వచ్చుచున్న ఆమెను చూచి లోపల నవ్వుకొనుచు కాళ్ళు చెయ్యి కదిలించక గాఢ నిద్రలో ఉన్నట్లు గుర్రు పెట్టసాగాను. ఆ పూతన మంచము దగ్గరకు వచ్చి ఆ బాలుని చేతులతో ఎత్తుకొని పాలిండ్లకు గట్టిగా హత్తుకొని శిరస్సు మూర్కొని ఇట్లనెను. చిన్ని తండ్రి, నీకు చన్ను కుడిపి పాలు త్రాగించి తృప్తిపరచగలిగిన వారెవ్వరూ ఈ చుట్టుపక్కల ఉన్నట్లు లేరు. నీకు చక్కగా పాలిచ్చి ఆ తరువాత నేను నిదానముగా వెళ్ళెదను. నీకు పాలిచ్చటలో ఎంతో వేడిక ఉండును కదా. కలువరేకుల వంటి కన్నులతో అందమే చిందుచున్న చిన్ని కుమారుడు, నా పాలు ఒక గుక్కెడు తాగిన తరువాత నీ అందము ఎట్లుండునో అప్పుడు చూడవలెను. నాకున్న ఇంత అందము సార్థకము కావలెనన్నచో నీవు నా పాలు త్రాగి తీరవలెను. ఈ పద్యములోని వ్యంగ్యము స్పష్టముగానే తెలియచున్నది. ఇట్లు పూతన బాలుని ప్రేమతో ముద్దాడుచున్నట్లు ప్రవర్తించుచు చన్ను గొడపబోచుండగా అప్పటికి కొంచెము దూరములో ఉన్న యశోద రోహిణులు గభాలును ముందుకు వచ్చిరి. ఏమమ్మా, మా బాలుని తాకవద్దు సుమా, వానికి నీ చన్ను కుడపవద్దు. నీ చనుబాలు మా పిల్లవానికి సహించవు, వద్దు వద్దు అని కేకలు చుండగానే పూతన వినిపించుకొనకుండా ఆ బాలుని కన్నులలోనికి చూచెను.
ఆమె మాయాశక్తికి మిగిలిన వారందరూ లోబడిపోయిరి. తన చన్నులలో పాలు పొంగారుచుండగా క్రూరత్వము లోపల దాచుకుని ఆమె పైకి తీయగా మాట్లాడసాగాను. ఇట్లు పూతన నేర్పుగా ప్రవర్తించుచు జంకు గొంకులు లేక బాలగోపాలునకు అపకారము చేయ సంకల్పించను. భయంకర విషసర్పము నిద్రించుచుండగా త్రాడు అనుకుని తోక పట్టుకుని లాగిన మూర్ఖుని వలె ఆమె ఆ బాలుని రెచ్చగొట్టెను. ఆ రాకాస సుందరి కుదురుగా నేలపైన కూర్చొని తొడల మధ్య ఆ బాలుని పొరుండబెట్టుకొని చిన్ని తండ్రి చన్ను గుడువుము అనుచు పాలిచ్చుచు మధ్య మధ్య వానిని ప్రేమగా తాకుచు చక్కగా నటింపసాగాను. పోతన కదలికల వలన బాలకృష్ణుడు అప్పుడే నిద్ర మేల్కొన్నట్లుగా కన్నులు మెల్లగా విప్పను. క్రీగంటితో ఒకసారి చూచి ఒళ్ళు కదిలించి ఒక్కసారి నీలిగి ఆవులించి చేతులు పైకి చాపి ఒళ్ళు విరుచుకొనెను. పక్కకు ఒత్తిగిల్లి ఎంతో ఆకలితో ఉన్నట్లు చన్నులకై తడివాను. రెండు చేతులతోనూ పూతన చన్నులు పట్టుకుని గట్టిగా నొక్కి నోటి నిండుగా చన్ను పట్టుకొని ఆవు రావురమని పాలు త్రాగసాగాను. గుటుకు గుటుక్కుమని గట్టిగా 2 గుక్కలు పీల్చెను. ఆ 2 గుక్కలతోనే ఆమె చన్నులలో ఉన్న విషముతో పాటు ఆమె శరీరములోని శక్తినంతటినీ లాగివేశను. దానితో పాటు ఆమె ప్రాణములు కూడా పీల్చివేశను. పూతనకు మొదట గుండెలు జల్లుమనెను. ప్రాణములు పోవుచున్నట్లు అనిపించను. శరీరము నిలబడలేదు. చచ్చిన దాని వలె తల పక్కకు వేలాడిపోయాను. నీవు మిగిలిన బాలకుల వంటి వాడవు కావు. నా ప్రాణములు పోవుచున్నవి, నన్ను విడిచిపెట్టుము అనుచు గిలగిలా ఆడిపోయాను. శరీరము లోపల ఆమెకు మంటలు పుట్టుకొని వచ్చాను. నోటిలో తడి ఆరిపోయాను. నాలుక పిడిచికట్టుకొని పోయాను. నిలబడుటకు కూడా శక్తి లేకపోయాను. కనుగుడ్లు ఉబ్బిపోయాను. ఒక పెద్ద చావు కేక పెట్టి ఆమె నేలపై కూలిపోయాను. ఆమె పెట్టిన చావు కేక భయంకరముగా ఉండెను. భూమి కంపించిపోయాను. ఆకాశములో గ్రహములు తారకలు చెదిరిపోయాను. ఆ కేకతో దిక్కులన్నీ మారుమ్రోగిపోయాను. లోకములన్నీ గడగడలాడిపోయాను. ప్రాణము పోవుచున్న ఆ సమయములో ఆమె కామరూపశక్తి మాయమయ్యను. వజ్రపు దెబ్బకు తెగిపడిపోయిన పెద్ద బండవలే కొండ వంటి ఆమె శరీరము రేపలలో వెల్లకిలా పడిపోయాను. ఆ రక్కసి పెట్టిన భయంకరమైన చావుకేక గొల్లవారందరికీ గుండెలలో దూరి కంపము కలిగించను. వారందరూ తల్లడపడుచు నేలపై పడి మూర్ఛపోయి పరమ దుర్మార్గురాలుగు ఆ రాకాసిరండ తన సహజమైన రక్కసి శరీరముతో నేలపై పడగా 1.5 యోజనముల మేర వృక్షములన్నీ నుగ్గుగా అయిపోయాను. ఆ పూతన శరీరము భీకరముగా ఉండెను. భయంకరమైన తోక, బాహువులు, కోరలు, పర్వత గుహల వంటి ముక్కు, బండరాళ్ల వంటి వక్షోజములు, చెదిరిపడి ఉన్న బిరుసైన వెంట్రుకలు, చీకటి నూతుల వంటి కన్నులు, పెద్ద దిబ్బవలే విశాలమైన పిరుదులు, మొరటైన పాదములు, చేతులు, రొమ్ము, పాడుబడిన చెరువు వంటి కడుపు. ఈ భీకరాకారము 6 క్రోశముల పొడవుగా ఉన్నది. దానిని సమీపించుటకు గాని చూచుటకు గాని ఎవరికినీ ధైర్యము చాలలేదు. అందరూ బెదురు నిండిన గుండెలతో వణుకుచూ దూరదూరముగా నిలబడిపోయిరి. విచ్చిన కలువరేకుల వంటి కన్నులు గల బాలగోపాలుడు పూతన చనుబాలుతో పాటు విషముతో పాటు ఆ రక్కసి ప్రాణములను హరించి దానిని చంపివేశను. ఆ పూతన దుష్టురాలు మృత్యుదేవత వలె ప్రత్యక్షమై ఎందరో మహర్షులకు యాతన కలిగించను. అటువంటి ఆ పూతన మారువేషములో వచ్చినను గ్రహించిన కృష్ణుడు అవలీలగా చంపివేశాను. బాలకృష్ణుడు సాక్షాత్తు విష్ణుదేవుని సంపూర్ణ అవతారుడు. విషసర్పములకు శత్రువైన గరుక్మంతుడే ఆయన వాహనముగా ఉన్నాడు. విషసర్పములకన్నిటికీ రాజైన ఆదిశేషుడే అతనికి శయ్యగా ఉన్నాడు. కాలకోట విషమును కంఠములో ధరించిన శంకరుని స్నేహితుడతడు. విషముల నుండి అనగా జలముల నుండి పుట్టిన పద్మములో బ్రహ్మదేవుడు పుట్టెను. అట్టి బ్రహ్మకు తండ్రి అయినవాడు విష్ణువు. ఒక సామాన్య రాక్షసి చన్నులలోని విషమును హరించుటకు అతనికి ఏమి కష్టము? కొన్ని నిమిషముల తరువాత గోపీజనముల దిగ్భ్రాంతి నుంచి తేరుకొని యశోదా రోహిణులతో పాటు ముందుకు పరిగెత్తిరి. ఆ రాక్షసి యొక్క విశాలమైన వక్షస్థలముపై నిర్భీతిగా ఆటలాడుకొనుచున్న బాలకృష్ణుని చూచి సంతోషముతో గభాలున ఎత్తుకుని భుజములపై కూర్చొండబెట్టుకొనిరి. శరీరమంతయు చక్కగా నిమిరి భయము లేదని ఓదార్చిరి. ఆవుతో ఒక బాలుని చుట్టూను తిప్పి దృష్టి తీసిరి. ఆవుల పాదముల కింద ధూళిని గోమూత్రమును బాలునిపై చెల్లిరి. అతని శరీరము అంతటికీ ఆవు పేడ పూసి విష్ణువు యొక్క ద్వాదశ నామములు గానము చేసి రక్ష చెప్పిరి. ఇక్కడ మాస్టర్ గారు వివరణిస్తున్నారు. చదువు సంధ్యలు తక్కువైన గొల్లవారికి కూడా సంప్రదాయ సిద్ధమైన కొన్ని రక్షా పద్ధతులు, ఆరోగ్య సూత్రములు తెలియను. గోవునకు సంబంధించిన మూత్రము, పేడ మొదలైనవి తులసి చెట్టు వలె, తెల్ల జిల్లేడు వేరు వలె పరమ పవిత్రమైనవి.
వానిని భక్తిభావంతో ఆరాధించుచున్న చోట భూత పిశాచాదుల నుండి రక్షణ లభించును. ప్రాచీన వైద్యశాస్త్రంలో గోవులకు సంబంధించిన 5 పదార్థములు చాలా ప్రాముఖ్యము వహించును. అవి పదార్థములలోనూ శరీరములోనూ చేరి మలములను విషములను హరించు శక్తి కలవి. క్రిమి సంహారకములు: 1 పాలు, 2 పెరుగు, 3 నెయ్యి, 4 పేడ, 5 మూత్రము. ఆ గొల్లపల్లెలలోని గోప యువతులు కూడా న్యాస విద్య, బీజాక్షరముల అనుసంధానము, శాస్త్రీయమైన రక్షా విధానము తెలియనని తర్వాతి వచనంలో స్పష్టముగా కనిపించును. ఇది గోపికలు చేసిన రక్షావచనము. గోపికలు ఈ విధముగా దృష్టి తీసి ఉపచారములు చేసినను వారికి తృప్తి కలగలేదు. వారందరూ ఆచమనము చేసి మానసికముగా స్థిరత్వము చేకూర్చుకొని బాలకృష్ణునకు రక్ష చెప్పుట ప్రారంభించిరి. ముందుగా తమకు రక్షగా బీజాక్షరములను తమ శరీరములలోని వివిధ భాగములలో న్యాసము చేసుకొనిరి. ఆ తరువాత బాలునకిట్లు రక్ష చెప్పసాగిరి. నా చిన్ని తండ్రి, నీ శరీరములను వివిధ దేవతలు రక్షింతురుగాక. నీ పాదములను అజుడు, మోకాళ్ళను అణిమ, తొడలను యజ్ఞుడు, కటిస్థలమును అచ్యుతుడు, కడుపును హయగ్రీవుడు, హృదయమును కేశవుడు, వక్షోభాగమును ఈశుడు, కంఠమును ఇరుడు, భుజములను చతుర్భుజుడు, ముఖమును ఉరుక్రముడు, శిరస్సును ఈశ్వరుడు రక్షింతురుగాక. ముందు భాగమును చక్రధరుడు, వెనక భాగమును గదాధరుడైన హరియు, ఒక ప్రక్కన ధనస్సును ధరించిన మధువైరి, రెండవ పక్కన ఖడ్గధారి అయిన అజనుడు అనగా జన్మలేనివాడు, 4 కోణములలో అనగా మూలలలో శంఖచక్రములు ధరించిన ఉరుగాయుడు, పై దిక్కున ఉపేంద్రుడు, క్రింద దిక్కున తౌర్ష్యుడు, ఈ నడుమునున్న భాగమునంతటినీ హలాయుధము ధరించిన పురుషుడు రక్షింతురుగాక. నీ ఇంద్రియములను హృషికేశుడు, ప్రాణములను నారాయణుడు, చిత్తమును శ్వేతదీపపతి అయిన విష్ణువు, మనస్సును యోగేశ్వరుడును, బుద్ధిని పృశ్నిగర్భుడును, అహంకారమును భగవంతుడైన పరమపురుషుడును కాపాడుచుందురు. నీవు ఆటలాడుకొనుచుండగా గోవిందుడు, పరుండినప్పుడు మాధవుడు, నడుచుచున్నప్పుడు వైకుంఠుడు, కూర్చుని ఉన్నప్పుడు శ్రీపతియు, భోజనము చేయుచుండగా సర్వభక్షకుడైన యజ్ఞభుజుడును కనిపెట్టి కాపాడుచుందురు కాక. దుస్వప్నములు, బాలగ్రహములు, కూష్మాండములు, డాకినులు, యాతుధానులు, భూత ప్రేత పిశాచ రాక్షస వినాయకులు, కోటర, రేవతి, జ్యేష్ఠ అను దుష్టశక్తులను, యాతన, మాతృక మొదలైన గణములు నీ పేరు చెప్పినంతనే నశించిపోవుదురు. నీ లోపల ప్రాణ, ఇంద్రియ, శరీరములకు విరోధముగా పనిచేయు అపస్మారము అనగా మూర్ఛ, ఉన్మాదము, తీవ్రమైన ప్రమాదములు సంభవించుకుండుగాక. ఈ విధముగా గోపికలందరూ బాలకృష్ణునికి రక్ష కట్టి దీవించిరి. యశోదారోహిణులు మిగిలిన గోపవనితులు బాలకృష్ణునికి ఈ విధముగా రక్ష కట్టి ఇంటిలోనికి తీసుకుని వచ్చిరి. గొప్ప మాయలాడైన ఆ బాలునకు యశోద పాలిచ్చను. ఆ తరువాత ఇంకా నిద్రపో తండ్రి అని పక్కపై పరుండబెట్టి చక్కగా దుప్పటి కప్పి జోలపాడి నిద్రపుచ్చను. ఈరోజు ఈ చదువుకునే కార్యక్రమం ఇక్కడితో ముగిస్తున్నాను. ప్రస్తుతం 237వ పద్యం అయింది. దశమస్కందం పూర్వభాగం రహస్య ప్రకాశంలో 237వ పద్యం వరకు మనం చదువుకున్నాం. తదుపరి 238వ పద్యం నుంచి చదువుకుందాం. స్వస్తి.